హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. ఈరోజు మనం ఆమ్ రైస్ చూద్దామండి. పొట్టలో అనేజీగా ఉన్నప్పుడు, నోటికి రుచిగా సరిగా లేనప్పుడు, మనకి పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేది, మరి నోటికి చాలా రుచిగా ఉండేది. ఇది ఎంతో ఆరోగ్యవంతమైందండి. ఈ ఆమ్ రైస్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఆయిల్ వేసుకున్నానండి. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక పచ్చెనపప్పు, మినపప్పు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను వామ్ వేస్తున్నానండి. 1 స్పూన్లు, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, క్వాంటిటీని బట్టి రైస్. నేను ఇక్కడ ఈ గిన్నెడంత తీసుకున్నానండి, అంటే ఒక 300 గ్రాములు రైస్ అంతా తీసుకున్నాను. దానికి ఇది చేస్తున్నానండి. మీడియం మంట మీద ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నా. చాలా ఈజీగా అవుద్దండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలన్నా, సాయంత్రం స్నాక్స్ లాగా మనం చేసేవాళ్ళన్నా, ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక వెరైటీగా చేయాలన్నా, నాన్ వెజ్ తిన్న వాళ్ళ గురించి కూడా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మన స్పైసీని బట్టి వేసుకోవచ్చండి. నేను 4 తీసుకున్నాను. ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో కాయగూరలు ఏమి లేనప్పుడు, ఏం చేయాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే హెల్తీగానే ఉంటుంది, చాలా మంచిది. ఇది చేసుకుని తిన్నప్పుడు మనకి జీర్ణశక్తి కూడా చాలా పెరుగుద్దండి. కరివేపాకు వేస్తున్నానండి. 1 స్పూన్ అంత పసుపు వేస్తున్నానండి. ఇది ఆకలి లేనప్పుడు ఆకలి పెంచుద్దండి, నోటికి రుచిగా ఉంటుంది. కడుపులో అనేజీగా ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి. ఇది జీర్ణ వ్యవస్థని పెంచుద్ది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదండి, మనం ఈ రైస్ వేసుకుందామండి. ఇది బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగా మనం సిమ్లో పెట్టుకోవాలండి. మంట మీడియంగా కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాక 1-2 నిమిషాలు ఇలా తిప్పుకోవాలండి. మనం అన్నం వండుకుని వేసుకున్నాం ఇందులోను. ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ బెల్ రైస్ తీసుకున్నాను అన్నమాట. సిమ్లో పెట్టాం కదండి, 1 నిమిషం పాటు మనం మూత పెట్టుకుందాం, మగ్గుద్ది. ఇదిగోండి, మనం ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం, చాలా టేస్టీగా ఉంటుందండి. ఆకలి లేనప్పుడు, అజీర్తిగా ఉన్నప్పుడు, పొట్టలో బాగున్నప్పుడు అనైజీగా ఉంటుంది చూసారా, అలాంటప్పుడు మనకి ఇంట్లో కాయగూరలు ఏమి లేనప్పుడు అర్జెంటుగా చేసుకునే మంచి రెసిపీ అండి. హెల్తీది అన్నమాట. ఇది చాలా హెల్తీగా ఉంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. అయిపోయిందండి, మనకి అంత ఈజీగా అయిందో చూసారా. ఇందులో మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. చల్లారాక కొంచెం టేస్ట్ కోసం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. ఇప్పుడు మనం 1 స్పూన్లు, కొంచెం 1 స్పూన్ అంతా నిమ్మరసం పిండుకుంటున్నాం అండి. జ్వరాలు ఉంటాయి చూసారా, నోటికి
రుచి తెలియకుండా చేదుగా ఉంటుంది అంటారు. అలాంటప్పుడు వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందండి. ఈ రైసు కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే పుల్లగా చక్కగా వాము రుచి చక్కగా తింటుంటే తగులుద్దండి. పప్పులో వేసాం కదా, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అరుగుదలకు చాలా మంచిదండి. పిల్లలకు వారానికి ఒకసారన్నా ఇలా చేసి పెడితే మంచి అరుగుదల, ఆరోగ్యంగా ఉంటారు. వాతం కఫం అవి కూడా పోతాయండి. ఇది శీతాకాలంలో చేసుకునే బెస్ట్ వంట అండి. బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, వామ్ రైస్ ఎంతో ఆరోగ్యకరమైంది, జీర్ణశక్తిని పెంచేదండి. మన వీడియో డిస్క్రిప్షన్లో అన్ని వీడియో లింక్స్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్వి చూడండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.